బలం లేదు, ఎందుకు నుంచి ఉంటారు అసలు? చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఓటుకి నోటు ఇచ్చి కొండం అనేటువంటిది ఆయన పేటెంట్. కానీ దానికి ఎన్నికల్లో అవకాశం లేదు. ఎందుకంటే 850 ఓట్లు ఉన్నటువంటి 838 ఓట్లు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 600 పైచిలుకు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే నువ్వు 180 ఓట్లు పట్టుకొని నేను ఎన్నికల్లో పోటీ చేస్తానంటే ఎవరన్నా ఏమంటారు చెప్పండి? మళ్ళీ దానికి మేము తప్పుకున్నాం. హుందాగా తప్పుకోవడం ఏంటి? హుందాగా తప్పుకోవడం నాకు తెలియదు. నువ్వు 180 ఓట్లు పట్టుకొని మేము 400 ఓట్ల మెజార్టీ ఉంటూ హుందాగా నువ్వు తప్పుకోవడం ఏంటి? మళ్ళీ అంటారు మేము వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే మేము ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అవినీతి పరులైనటువంటి తెలుగుదేశం పార్టీ, అవినీతి పరులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మా పార్టీలో చేర్చుకోవాలి, అది మాకు ఇష్టం లేదు, అందుకని మేము పోటీ నుంచి విరమించుకున్నాం. మరి మనం మా వైసీపీ కార్పొరేట్లను జాయిన్ చేసుకున్నాం, రాలేటి? అది మహాత్మా గాంధీని బిఆర్ అంబేద్కర్లు వాళ్ళందరూ ఏం మాట్లాడేటువంటి దానికి అర్థం ఉండాలి. ప్రతిదానికి ఎన్నికల్లో మీకు బలం లేకుండా అనేక సందర్భాల్లో పోటీ చేసావు. గతంలో ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్యలో కేసు ఉంది కదా, మనకు తెలుసు కదా. దేనికి? అదే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసమే కదా. గతంలో వివేకానంద రెడ్డి గారు కడపలో పోటీ చేసినప్పుడు ఆ రోజు కూడా నువ్వు ఇలాగే ఓటుకు నోట్లు పెట్టి మాకు బలం ఉన్నప్పటికీ నువ్వు పోటీ పెట్టి నువ్వు దాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేసావు. ఈసారి నీకు అవకాశం లేదు. అందులో మరి ముఖ్యంగా వీటన్నిటికన్నా మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్టీ ఎంపీటీసీలు కానీ లేకపోతే మా పార్టీ నాయకత్వం కానీ మేము దేనికి లొంగము అనేటువంటి ఒక మెసేజ్ని బలంగా ఇవ్వగలిగాం కాబట్టే ఆయన కూడా ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. అంటే ఆ స్ట్రెంగ్త్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో గడిచినటువంటి 2.5 మాసాలుగా జరిగినటువంటి దాడుళ్ళు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అభిమానుల్ని మరింత స్ట్రెంగ్తన్ చేసేటువంటి కార్యక్రమం చేసింది. ఆ మెసేజ్ని ఇచ్చాం. సో దానికి భయపడి వారు ఎన్నికల నుంచి తప్పుకున్నారు అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ. 164 శాసనసభ్యులు గెలిచిన తర్వాత, ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కూడా వైకాపాకి బుద్ధి రాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్, వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకోవడానికి లేదు. ఎవరైనా వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎటు జరిగినా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్ట్లు చేసి బయటకు రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది. అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఇది సూపర్ మెజారిటీ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరూ చర్చించినప్పుడు, పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడ్. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, చాలా క్లియర్ గా ఉన్నాను. ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి, అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప, లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటే కరెక్ట్ కానే కాదని చాలా స్పష్టంగా చెప్పారు. అన్నా క్యాంటీన్లు పైసా వసూలు క్యాంటీన్లుగా మారుతున్నాయి. ప్రజలు డబ్బులతో పెడతామని ఇప్పుడు క్రెడిట్ మాత్రమే కావాలని టీడీపీ రేటింగ్ చేసుకుంటుంది, డబ్బులు వసూలు చేస్తుంది. చెప్పే కదా ఫేక్ జగన్ అని. ఇప్పుడు అర్థమైంది కదా, ఫేక్ జగన్ అంటే అదే కదా. 5 రూపాయలు అన్న క్యాంటీన్, 5 రూపాయలు భోజనం పెడతాను మేము హామీ ఇచ్చాం, అది అమలు చేశాం. అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ ఫేక్ జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అన్న క్యాంటీన్ మూసేసింది మీరు, మరి మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు?